హాయ్ ఫ్రెండ్స్, చిన్న మోరల్ స్టోరీ ద రెస్పాన్సిబుల్ డాక్టర్. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఆ బాలుడి సర్జరీ కోసం డాక్టర్ గారిని పిలిస్తే హడావిడిగా డాక్టర్ గారు హాస్పిటల్లోకి వచ్చారు. బాలుడి తండ్రి ఆ డాక్టర్ని చూడగానే అరిచాడు, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు? మీ అబ్బాయికి ఇలా జరిగితే మీరు ఇలానే ఆలస్యంగా వస్తారా అని. మా అబ్బాయి ప్రాణాలకు ముప్పు ఉందని మీకు తెలీదా అన్నాడు. డాక్టర్ గారు నవ్వి, నన్ను క్షమించండి, నేను హాస్పిటల్లో లేను, కాల్ రిసీవ్ చేసుకొని వీలైనంత త్వరగా వచ్చాను, మీరు శాంతించండి, మీ అబ్బాయికి ఏమీ కాదు, మేము మా వంతు కృషి చేస్తాము, మీరు మీ కొడుకు ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థించండి, ఇతరులకు సలహా ఇవ్వడం సులభం అని ఆ తండ్రి గునిగాడు. సర్జరీకి కొన్ని గంటలు పట్టింది. ఆ తర్వాత డాక్టర్ గారు నవ్వుతూ బయటకు వచ్చి, మీ కొడుకు క్షేమంగా ఉన్నాడు, ధన్యవాదములు. మరియు తండ్రి సమాధానం కోసం డాక్టర్ గారు ఎదురు చూడకుండా, ఏమైనా అడగాలి అనుకుంటే నర్సుని అడగండి అని చెప్తూ హడావిడిగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ తండ్రి, ఎందుకంత అహంకారం? నేను నా కొడుకు గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కొంత సమయం వేచి ఉండలేరా అని నర్సుతో చెప్పాడు. నర్సు ముఖం మీద కన్నీళ్లు కారుతున్నాయి. ఎందుకని అడగగా, డాక్టర్ గారి కొడుకు నిన్న రోడ్డు ప్రమాదంలో పడ్డాడు. ఈరోజు అతడు శస్త్రచికిత్స చేయించుకుంటున్నాడు. మేము మీ కొడుకు శస్త్రచికిత్స కోసం డాక్టర్ గారిని పిలిచాము. మీ కొడుకుని రక్షించాడు. అతను ఆ తర్వాత తన కొడుకు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ తండ్రి చాలా పశ్చాత్తాపడ్డాడు. నన్ను క్షమించండి డాక్టర్ గారు అని మనసులో అనుకున్నాడు. ధన్యవాదములు. నీతి: మీరు మీ జీవితంలో సంతోషంగా మరియు సంతృప్తిగా ఉండాలంటే బాధ్యతాయుతంగా ఉండాలి మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.